హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టికెట్ టు ఫినాలే లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. కళ్యాణ్ టికెట్ టు ఫినాలే టికెట్ కొట్టేశాడా? ఒకవేళ కొడితే అది అడ్వాంటేజా, డిసడ్వాంటేజా? ఆర్ కళ్యాణ్ కాకుండా రీతూకి వచ్చిందా? ఆర్ రీతూకి కాదు ఇమాన్యుయల్కి వచ్చిందా? అసలు ఎవరికైనా వస్తే అడ్వాంటేజా, డిసడ్వాంటేజా? అసలు ఏంటి పంచాయతీ? అండ్ ఓటింగ్లో ఉన్న ట్రెండ్ల గురించి కూడా మాట్లాడదాం. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, బట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి, సో దట్ ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. కుదిరితే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. మై రివ్యూస్, అలాగే ఇన్స్టా కూడా ఫాలో అవ్వడం ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, బయోలో ఉంటుంది లింక్. 12,000 చిల్లర బ్లూటిక్. ఫాలో అయితే వీడియో కంటే ముందే అక్కడ అప్డేట్స్ చాలా 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 ఫాస్ట్గా వస్తాయి. ఇంకా లేకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను సుమన్ వచ్చేటి నా లోపలికి. ఓకే, సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నా పవన్ హై. టికెట్ టు ఫినాలేలో తాలూకా అప్డేట్స్ సీక్వెన్షియల్ వేలో చెప్తా. ఎందుకంటే లైవ్ ఫాలో అయ్యే ఒకళ్ళు ఉన్నారు, ఒక సెక్టర్ ఆడియన్స్ ఉన్నారు. ఎపిసోడ్ ఫాలో అయ్యే ఒక సెక్టర్ ఆడియన్స్ ఉన్నారు. లీక్లు ఫాలో అయ్యే ఒక సెక్టర్ ఆడియన్స్ ఉన్నారు. సో వాళ్ళకి హైరార్కీ అర్థం కావాలి. నిన్న ఎక్కడ ముగిసింది? నిన్న డీమాన్ పవన్ బర్నీ ఆడారు. అక్కడ డీమాన్ పవన్ ఓడిపోయాడు, బర్నీ గారు గెలిచారు కదా. సో డీమాన్ పవన్ ఈజ్ అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే రేస్. సో ఇప్పటికి ఎంతమంది అయ్యారు? ఆ టైంకి డీమాన్ పవన్, తనూజ, సంజన ముగ్గురు అవుట్ ఆఫ్ ఫినాలే, టికెట్ టు ఫినాలే. సో ఇప్పుడు బర్నీ గారు గెలిచారు. సో ఇంకా 5 ఉన్నారు. 5 ఉన్న తర్వాత ఏమైందిరా అంటే ఇంకో టాస్క్ పెట్టారు. టాస్క్ ఎవరికిరా అంటే ముగ్గురికి. బిగ్ బాసే సెలెక్ట్ చేసుకోమంటే వాళ్ళు అలా డిస్కస్ చేసి చాలా డిస్కషన్ల తర్వాత సో రీతు, భరణి, కళ్యాణ్, అది ఈరోజు ప్రోమో చూశారు కదా, అది నేను లైవ్లో అయిపోయింది. ఆ టాస్క్లో కళ్యాణ్ గెలుస్తాడు. సో కళ్యాణ్ గెలిచిన తర్వాత ఏమవుతుందిరా అంటే కళ్యాణ్ హ్యాస్ టు ఛాలెంజ్. సో కళ్యాణ్ ఎవరిని ఛాలెంజ్ చేస్తాడరా అంటే కళ్యాణ్ సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేస్తాడు. సో కళ్యాణ్ సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేసి కళ్యాణ్కి సుమన్ శెట్టికి గేమ్ అవుతుంది. ఆ టాస్క్లో సుమన్ శెట్టి ఓడిపోతాడు. సో ఛాలెంజ్లో కళ్యాణ్ గెలుస్తాడు. సో సుమన్ శెట్టి అవుట్ ఆఫ్ రేస్. సో ఇప్పుడు ఎంతమంది అవుట్ అయ్యారు? 4 అయ్యారు. సుమన్ శెట్టి, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, తనూజ, సంజన. సో మిగిలిన 4 ఎవరు? కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి, రీతు. తర్వాత ఇంకో టాస్క్ జరిగింది ముగ్గురికి. ఆ టాస్క్ వచ్చేసరికి ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ రీతు ఆడతారు. ఈ టాస్క్లో హైలైట్ ఏంటంటే రీతు గెలిచింది. సో రీతు గెలవడం వల్ల ఈ టాస్క్ ఓడిపోతే ఎవరికి ఏం పక్కు ఉండదు కదా, ముగ్గురు ఆడింది కాబట్టి. సో రీతు ఛాలెంజ్ చేయాలి. రీతు ఎవరికి ఛాలెంజ్ చేసింది అంటే బర్నీ గారికి ఛాలెంజ్ చేసింది. సో ఇప్పుడు రీతు బర్నీకి టాస్క్ అవుతుంది, అవ్వబోతుంది, అయిపోయింది. మీకు చూపిస్తారు ఈరోజు లైవ్లో. ఈ టాస్క్లో సంజన గారు సంచలకు చాలా డిస్కషన్లు, కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్స్ అయ్యాయంటే ఓవరాల్గా వెర్డిక్ట్ వచ్చేసరికి రీతు విన్ అయిందని వచ్చిందండి. సో భరణి అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే. సో ఇప్పటికి ఎంతమంది అవుట్ అయిపోయారు? 5 అయిపోయారు. సో మిగిలిన ముగ్గురు ఎవరు? రీతు, కళ్యాణ్, ఇమాన్యుయల్. ఇక్కడ వరకు జరిగింది. ఇప్పుడు ఏదైతే వస్తుందో సోషల్ మీడియాలో కళ్యాణ్ టికెట్ టు ఫినాలే కొట్టేశాడు అనేది, అది ఫ్లూక్, అది ఇంకా జరగలే. ఇంకా జరిగితే తెలుస్తుంది. కానీ దేర్ ఇస్ ఎ హై ఛాన్స్ కళ్యాణ్ కొట్టడానికి. అండ్ ఇంకో వర్గం ఏమనుకుంటున్నారు అంటే కళ్యాణ్ కొడితే అది డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారు. డిసడ్వాంటేజ్ ఎలా అవుద్ది? చాలామంది తెలియట్లేదు. నేను ఎపిసోడ్ రివ్యూలోనే చెప్పాను. డిసడ్వాంటేజ్ అవ్వదు అది. ఎందుకో చెప్తా, మీకు పాసిబిలిటీలు చెప్తా. ఇప్పుడు 3 ఉన్నారా, నెక్స్ట్ ఎలా ఉంటుంది? ముగ్గురికి మళ్ళీ టాస్క్ పెడతారు. టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ 3 ఆ ముగ్గురు ఆడిన టాస్క్లో కళ్యాణ్ గెలిచాడు అనుకుందాం. కళ్యాణ్ ఛాలెంజ్ చేయాలి. ఆల్రెడీ కళ్యాణ్, ఇమాన్యుయల్ డీల్ పెట్టుకున్నారు, ఆ లాస్ట్ వరకు కొట్టుకోరు. సో కళ్యాణ్ ఎవరికి ఛాలెంజ్ చేస్తారు? రీతుకి ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు రీతుతో గేమ్ ఆడాడు. రీతు ఓడిపోయింది అనుకుంటారు. రీతు ఛాలెంజ్ అయిపోతుంది. సో రీతు అవుట్. అప్పుడు వీళ్ళిద్దరు ఉంటారు కదా, నాకు తెలిసి వీళ్ళిద్దరికి ఒక సెపరేట్ టాస్క్ పెడతారు, కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి. అందులో కళ్యాణ్ గెలిస్తే టికెట్ టు ఫినాలే విన్నర్ అవుతాడు. సో టికెట్ టు ఫినాలే విన్నర్ అయితే డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్ అంటే డిసడ్వాంటేజ్ ఎందుకు ఉంటుంది? అడ్వాంటేజ్ ఎందుకు అంటే స్క్రీన్ స్పేస్ ఇప్పుడు ఎంత వస్తుంది కళ్యాణ్కి? నెక్స్ట్ ఒక ఆట ఆడతాడు, లాస్ట్లో ఒక ఆట ఆడతాడు, ఆ విన్నింగ్ మూమెంట్ ఇది. దీంతో పాటు బిగ్ బాస్ గత 2 సీజన్లుగా ఏం చేస్తున్నారా అంటే 14వ వారం, 14వ వారం, 15వ వారం 2 వారాలు కలిపి ఓటింగ్లో పెట్టేస్తున్నారు విన్నర్స్కి. అంటే లాస్ట్ కౌంటింగ్కి ఒక్క వారం ఓటింగ్ తీసుకోవట్లేదు. సో 14th వీక్ ఒక స్పెసిఫిక్ పర్సన్ నామినేషన్స్లోకి వచ్చినా రాకపోయినా అందరివి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. లాస్ట్ 2 వీక్స్ మీకు ఇప్పుడు గుర్తొస్తుంది నేను చెప్తున్నప్పుడల్లా. లాస్ట్ టైము అలాగే చేశారు, దాని ముందుసారి అలాగే చేశారు. లెట్సే
మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్‌కి టికెట్ టు ఫినాలే అయితే డైరెక్ట్‌గా 15th వీక్ వెళ్ళిపోతాడు. సో, ఓటింగ్‌లో ఉండడు అని చెప్పి అనుకుంటున్నారు. అలా ఏమి ఉండదు. ఓటింగ్‌లో ఉంటాడు. ఇన్‌కేస్ కళ్యాణ్‌కి టికెట్ టు ఫినాలే టికెట్ వచ్చేసినా ఓటింగ్‌లో ఉంటాడు. అంబటి అర్జున్ అలాగే ఉన్నాడు. మొన్న ఎవరికొచ్చింది? అవినాష్. ఆయన అలాగే ఉన్నారు. అందరూ ఉంటారు. ఓటింగ్ ఏమి ఎఫెక్ట్ పడదు. ఇంకా మీకు ఇది ఒక అచీవ్‌మెంట్ చెప్పుకోవడానికి. మావోడు 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. టికెట్ టు ఫినాలే కొట్టాడు. అండ్ ఆ అచీవ్‌మెంట్, ఆ విన్నింగ్ మూవ్‌మెంట్ అది ఇంకా హెల్ప్ అవుతది కళ్యాణ్‌కి. సో, కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ లాజిక్ మిస్ అయిపోయి మాకొద్దు అంటున్నారు. సో, నామినేషన్స్‌లో ఉండడని భయపడుతున్నారు ఓట్ బ్యాంక్ తగ్గిపోద్దని. ఓట్ బ్యాంక్ ఎలా తగ్గిపోద్ది? ఓటింగ్‌లో లేకపోతే. ఓటింగ్‌లో ఉంటారు కదా! లాస్ట్ 2 వారాలు. సో, డిఫరెన్స్ పడదు. సో, ఇట్ అప్లైస్ సేమ్ ఫర్ ఇమాన్యుయల్. ఇమాన్యుయల్‌కి కూడా ప్లస్ పాయింట్ అవుతది. ఓటింగ్‌లో ఉంటాడు. అరే! మావాడు టాస్క్ మాస్టర్ రా! ఇప్పుడు ఇమాన్యుయల్ కాన్సెప్ట్ అంతే. వీళ్ళు ముగ్గురు ఆడినప్పుడు ఇమాన్యుయల్ గెలిచాడనుకోండి. అప్పుడు ఏమవుతది? రితుతోనే ఆడతాడు. కళ్యాణ్‌తో ఆడరు. ఆళ్ళ డీల్ కాబట్టి. సో, అక్కడ రితుని ఓడించేసాడనుకోండి. సేమ్ కళ్యాణ్ వర్సెస్ ఇమాన్యుయల్ అవుతది. లేదు ఇంకొక పాసిబిలిటీ. ఆ! వీళ్ళ ముగ్గురులో రితు గెలిచిందనుకోండి. రితు సెలెక్ట్ చేసుకోవాలి. రితు అప్పుడు కళ్యాణ్‌ని సెలెక్ట్ చేసుకుందనుకోండి. కళ్యాణ్‌ని ఓడించేసిందనుకోండి. అప్పుడు రితు ఇమాన్యుయల్ అవుతది. ఆర్ సేమ్ కొంచెం వైస్ వర్సా రితు వచ్చి గెలిచి రితు ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకొని ఇమాన్యుయల్ మీద విన్ అయిపోయి అప్పుడు రితు కళ్యాణ్ అప్పుడు కళ్యాణ్ మీద రితు గెలిస్తే అప్పుడు రితు. సో, రితు పాసిబిలిటీస్ ఇవి. సో, ఇవి ఇప్పుడు రీతుకి కూడా అంతే అడ్వాంటేజ్ ఎలా అవుతుందో తెలుసా? ఒకవేళ రీతు చూడండి ఇది హైలైట్. ఇప్పుడు రీతు టికెట్ టు ఫినాలే కొట్టేసిందనుకోండి. అప్పుడు ఆమె వెళ్ళిపోద్ది ఫినాలేకి. ఓటింగ్‌లో ఉంటది. కానీ ఆమెకి ఇమ్యూనిటీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె టికెట్ టు ఫినాలే కొట్టేసింది. ఈ వారం లాస్ట్‌లో ఉందబ్బా! అప్పుడు ఏం చేస్తారనుకున్నారు? ఆమె ఎలిమినేట్ అవ్వదు. అంబటి అర్జున్ ఆ టైం అప్పుడు అదే కదా అయ్యింది. దాని ముందు ఎవరున్నారో ఆళ్ళని పంపించేస్తారు. సీజన్ 7లో ఏమైందిరా అంటే అంబటి అర్జున్ ఇలాగే కొడతాడు. కానీ ఓటింగ్ లాస్ట్‌లో ఉంటాడు. టికెట్లు ఫినాలే కొట్టడం వల్ల ఆ ఇమ్యూనిటీ వచ్చింది. ఎందుకంటే ఫైనలిస్ట్ ఇంక మనకు ఓటింగ్ ఫరక్ పడదు. అప్పుడు ఏం చేశారంటే దానికంటే ముందున్న బాటమ్ 2లో ఉన్న గౌతమ్‌ని పంపించేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్‌లో రితు ఉంది. దాని ముందేమో సుమన్ శెట్టి గారు ఉన్నారు. టికెట్ టు ఫినాలే రితు గెలిచేసింది. సో, రితు 15th వీక్ వెళ్ళిపోద్ది. అండ్ 14th వీక్ ఓటింగ్‌లో కూడా పెట్టేస్తారు అఫీషియల్‌గా అందరితో పాటు. బట్ ఎలిమినేషన్ ప్రాసెస్‌కి వచ్చేసరికి సిన్స్ షీ హాస్ గాట్ టికెట్ టు ఫినాలే ఏం చేస్తారా అంటే సుమన్ శెట్టిని లేపేస్తారు. ఎందుకంటే ఈమెకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి. సో, ఇన్ని పాసిబిలిటీస్ జరగబోతున్నాయి ఈ 2 రోజుల్లో. రితు గెలిస్తే జరిగే విధ్వంసం ఇది. ఇమాన్యుయల్ గెలిస్తే జరిగే విధ్వంసం అది. కళ్యాణ్ గెలిస్తే విధ్వంసం అది. సో, నేనేం చెప్తున్నానురా అంటే బిగ్ బాస్ ఆడియన్స్‌కి వీళ్ళ ముగ్గురు ఫ్యాన్స్‌కి టికెట్ టు ఫినాలే వీళ్ళు ముగ్గురు కొడితే వీళ్ళ ముగ్గురిలో ఎవరు కొట్టినా ముగ్గురికి చాలా బీభత్సమైన అడ్వాంటేజ్. మామూలు అడ్వాంటేజ్ కాదు. అండ్ దాంతోపాటు మంచి ఎలివేషన్ వస్తది. మంచి స్టఫ్ వస్తది. రీల్స్ చేసుకోవడానికి అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొట్టుకోవడానికి బాగుంటది. సో, ఓవరాల్‌గా టికెట్ టు ఫినాలే అప్డేట్ అది. నెక్స్ట్ గట్టిగా 2 టాస్క్‌లు ఉంటాయి. అవి మంచిగా ఉంటే అవి రాగానే 100% మనం ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో పోస్ట్ చేస్తే అందుకే ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది. 12,000 చిల్లర బ్లూటిక్. అలాగే ఇది కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ అప్డేట్స్ ఫాస్ట్‌గా వస్తాయి. ఓటింగ్‌లోకి వచ్చేసరికి మార్పులు చేర్పులు పెద్ద లేకపోయినా లాస్ట్‌లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. దాని ముందు రితు చౌదరి ఉన్నారు. దాని ముందు సంజన గారు ఉన్నారంట. దాని ముందు భరణి గారు ఉన్నారు. ఫస్ట్ 2లో వచ్చేసరికి ఫస్ట్ తనూజ, సెకండ్ డెమోన్. బట్ తనూజకి డెమోన్‌కి చాలా డిఫరెన్స్. తనూజకి వేరే లెవెల్ ఓటింగ్ పడుతుంది. అది నేను ఓటింగ్ అనాలిసిస్ వీడియోలో సెపరేట్‌గా చాలా క్లియర్‌గా ఈ నైట్ చెప్తాను. నైట్‌కి మంచిగా ఒక రిపోర్ట్ వస్తుంది. దాన్ని బట్టి చెప్తా. అంత లోపల మీరు ఏది గ్రాంటెడ్‌గా తీసుకోకుండా ఓట్లు వేయండి. 2 మోడ్‌ల్లో ఓట్లు వేయండి. హాట్‌స్టార్‌లో ఓట్లు వేయండి. ఫోన్ కాల్‌లో ఓట్లు వేయండి. అండ్ టికెట్ టు ఫినాలే ఎవరు కొడితే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి కుదిరితే. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో వరకు కైండ్లీ వెయిట్ చేయండి. అప్పటి వరకు వీడియోని ఆస్వాదించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సభకు నమస్కారం. ధన్యవాదాలు.